ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖన భాగాన్ని మనం చూసుకుందాం. యోహాను స్వార్త 8వ అధ్యాయము 32వ వచనాన్ని చూద్దాం. యోహాను స్వార్త 8వ అధ్యాయము 32వ వచనాన్ని చూసినట్లయితే, అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయునని చెప్పగా. ఒక వ్యక్తి జీవితంలో లేక ప్రపంచంలో స్వాతంత్రము కొన్ని వేల సంవత్సరాల క్రితమే మనకు వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఆ స్వతంత్ర దినోత్సవాన్ని ఆగస్టు 15 సందర్భంలో ఎన్నోసార్లు జరుపుకుంటూ వస్తూ ఉంటున్నాం. అసలు నిజమైన స్వాతంత్రము అంటే ఏంటి అని మనము గమనించినట్లయితే, ఒక మనిషి జీవితములో సత్యముగా ఎవరైతే నడుచుకుంటారో, సత్యము అనగా అబద్ధానికి అక్కడ చోటు ఉండదు, దొంగతనానికి చోటు ఉండదు, వ్యతిరేకతకు చోటు ఉండదు, ఈవెన్ ఎదుటి వారి పైన నిందలు అవమానాలు వేయడానికి చోటు ఉండదు. ఆ విధముగా ఒక వ్యక్తి ఎప్పుడైతే నడుచుకుంటాడో, ఆ విధముగా నడుచుకున్న వారినే ఆ యొక్క సత్యము, ఆ సత్యమైనటువంటి మార్గములో ఎవరైతే నడుచుకుంటారో, ఆ సత్యము వారిని అంటే ఏ విధంగా చేస్తూ ఉంటుంది? స్వాతంత్రులుగా చేస్తూ ఉంటుంది అని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంటుంది. నిజముగా ఈ లోకంలో సత్యము అనేది ఉన్నదాన్ని మనము గమనించినట్లయితే, నిజముగా దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన అన్నారు, నేనే సత్యమును, నేనే జీవమును, నేనే మార్గమును, నా ద్వారా తప్ప ఎవరును పరలోక రాజ్యానికి వెళ్ళరు అని కూడా చెప్తూ వచ్చారు. సత్యము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి మాత్రమే సాధ్యము. మిగతా ఏ ఒక్కరికి కూడా సాధ్యము కాని పని సత్యము. సత్యము అనగా నిజముగా మనము గమనిస్తూ ఉంటాం. అనేకమైనటువంటి మనము కోర్టులలో చూసినట్లయితే న్యాయముగా సత్యాన్ని ప్రకటించడానికి, సత్యము కోసం పోరాడుతున్న వారిని ఎంతోమందిని చూస్తూ ఉంటాం. నిజముగా మన నిత్య జీవితంలో కొన్ని సంవత్సరాల క్రితం యేసయ్య సత్యంగా నడిచినందుకే ఆయన మరణించవలసిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ రోజుల్లో మనకంటే ముందుగా మన పితరులైనటువంటి వారు ఈ యొక్క స్వాతంత్ర దినము కొరకు ఎంతోమంది క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు, ప్రయాసపడిన వారు, నాయకులు ఎంతోమంది ఉంటున్నారు. నిజముగా వారు కూడా సత్యంలోనే నడుచుకున్నారు. కాబట్టి వారు స్వతంత్రులుగా ఈరోజు వారి పేర్లు మనం చెప్పుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యం ఏం తెలియజేస్తూ ఉంటుందంటే, సత్యము అనేది ఒక మనిషి జీవితంలో ఆషామాషి కాదండి. ఆ సత్యము ఎలా ఉంటుందంటే, వారిని స్వాతంత్రులుగా అంటే ఫ్రీడముగా, సంతోషముగా జీవింపగల చేయగలిగినది ఒకటే ఒకటి ఉంది. మనిషి జీవితంలో సత్యముగా ఎవరైతే నడుచుకుంటారో, నేటి దినాల్లో మనం చూసినట్లయితే అంత్యకాలంలో అనేకమైనటువంటి అసత్యాలు, అనేకమైనటువంటి వ్యతిరేకతలు ఏ ఒక్కరిలో నిజాయితీగా లేని రోజుల్లో మనం బ్రతుకుతూ ఉంటున్నాం. అబద్ధాలు, దొంగతనాలు ఎన్నో జరుగుతున్న లోకంలో మనం ఉంటున్నాం. కానీ దేవుడు అలాంటి మనుషుల మధ్యలోకి వచ్చి మాట్లాడుతూ వచ్చారు. సత్యవంతుడైనటువంటి దేవుణ్ణి మనం ఎప్పుడైతే సేవిస్తామో, సత్యంగా మనం నడుచుకుంటాం, ఆ సత్యమే మనల్ని ఏం చేస్తుంది? స్వాతంత్రులుగా చేస్తూ ఉంటుంది. కాబట్టి ఆ సత్యవంతుడైనటువంటి యేసుక్రీస్తు వారిని మనం వెంబడిస్తూ, సత్యములో నడుస్తూ, స్వాతంత్రులుగా ఈ లోకంలో జీవించగలగాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు ఏకీభవించినట్లయితే, మహోన్నతుడ, జీవము కలిగిన తండ్రి, నీకు వందనాలు. నిజముగా సత్యం ఒక మనిషిని స్వాతంత్రునిగా చేస్తూ ఉంటుందయ్యా. నీ కృప ద్వారా ప్రభు మేము ఆ యొక్క దానిని పొందుకున్న విధానమును బట్టి మీకు వందనాలు. నీ కృప ద్వారానే అనేకులు కూడా సత్యాన్ని గ్రహించాలి. నీవే నిజమైనటువంటి దేవుడు, పరలోక రాజ్యానికి వారసులు
అన్న విషయంలో గ్రహించగలిగిన కృపాటి ధన్యతను ప్రభా అనేకులకు మీరే అనుగ్రహిస్తారని నమ్ముతూ విశ్వసిస్తూ యేసుక్రీస్తు ఉన్నతమైనటువంటి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ అలాడ్ అందరికీ.